సార్ డిఎస్పీ గారు నేను 11 చేసేయచ్చండి. చేసేవచ్చు సార్, అన్ని జెన్యూనే సార్. మేము మాటలు చేసేస్తాం మరి. చేసేయండి సార్. మెయిన్ NS16 లో ఉన్నాయి సార్. NS16 సార్, అది బాగా సార్. తర్వాత ఎస్కోట్ లో 6 రోడ్లో ఒకటి సార్, 5153 లో సార్. అమ్మా అసలు ఈ 3 నెలలు ఎన్ని జరిగి ఉంటాయి జిల్లాలో? జానవరి తీసుకుంటా, జానవరి మార్చి 31 6 అంటే మనకి కంపారిటివ్లీ తగ్గినాయి సార్. అదే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ క్వార్టర్ కి అదే జనవరి మార్చి ఒకసారి అనాలిసిస్ చేయండి. తర్వాత తగ్గుతున్నాయా, పెరిగితే ఎక్కడెక్కడ పెరుగుతున్నాయి, మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, అది కొంచెం వర్కౌట్ చేద్దాం. నెక్స్ట్ మీటింగ్ అది తయారు చేసుకోండి. మీకు ఈ ఏరియాలను బట్టి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ నేను చూసుకుని అక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయడం అన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడే ఇన్సిడెంట్ కాబట్టి ఇన్సిడెంట్ మీద ఇక్కడ ఇన్సిడెంట్ మీద రిపోర్ట్ ఇస్తాం. మనకి నేటివిటీ లేకపోతే ఎవరికి ఫ్యామిలీ మెంబర్ ఎవరికి మనం వేయాలి నామినీ అలాంటి వెరిఫై చేయడానికి మనం అక్కడ చూడాలి తప్ప ఇన్సిడెంట్ మనం క్లెయిమ్ ఇవ్వాల్సినంత కూడా ఇక్కడే అవుతుంది. సార్ నాకు 13 కేసులు ఉన్నాయి సార్. ఆల్రెడీ ఒకటి రిపోర్ట్ ఈ రోజు నేను ఫాలో అప్ చేస్తాను సార్. 13లో వేరే డివిజన్ కూడా ఉన్నాయి సార్. నా దగ్గర చీపురుపల్లికి సంబంధించి 79 years old ఉమెన్ సార్ బాగలేదు. బయటకు వచ్చినప్పటికి ఆ రోడ్ క్రాస్ చేసినప్పుడు అన్నోన్ వెహికల్ డాష్ ఇచ్చారు. 22 మే నెల సార్. అది 27th డేట్ 2022 సార్. ఇది చేస్తే మీ అన్ని అయిపోయినట్టే కదా, మీ దగ్గర పెండింగ్ లేదు సార్. రిపోర్ట్ కూడా తీసుకొచ్చాను సార్. అదే అయిపోయినట్టే. బొబ్బులు ఇంకా 2 పెండింగ్ ఉంటాయమ్మా. అదే బొబ్బులు ఇప్పుడు 2 పెట్టారు, అది అయిపోతే ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. ఆ 2 కూడా 2024 ఉంటాయి. ఒకసారి చూడండి 23, 24 ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి నెక్స్ట్ మీటింగ్ కంప్లీట్ చేసింది. విజయనగరం అదర్ డిస్ట్రిక్ట్స్ అంటే వాళ్ళు నేర్చుకో ముందంతా ప్రాక్టీస్ ఏంటంటే సార్, వాళ్ళు అక్కడ కన్సల్ట్ అసలు పంపించి మనం ఫాలోఅప్ చేస్తాం సార్. రిపోర్ట్ వచ్చారు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని మనకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం సార్. ఇప్పుడు చెప్పినట్టు ఎక్కడ ఏ జ్యూరిస్డిక్షన్ అయిందో ఆ పర్సన్ దగ్గర ఆ కన్సర్న్ వాళ్ళతో రప్పించుకొని రిపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి